Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. త్రూఅవుట్ మా ఇంటి బంగారాన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు యాజ్ ఆఫ్ మీరు దాంట్లో వర్క్ చేసి బయటకు వచ్చి మీరు కూడా మాతో పాటే సమానంగా ట్రైలర్స్ టీజర్స్ చూస్తున్నారు. సో ఇప్పుడు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇందులో ఏ ఎలిమెంట్ ఆడియన్కి కనెక్ట్ అవుతుంది అంటే వాట్ యూ సే? అంటే సినిమాలో సమంత గారు క్యారెక్టర్ని చాలా ఓన్ చేసుకుంటారండి, చాలా ఓన్ చేసుకుంటారు. నెక్స్ట్ జనాలందరికీ ఇప్పుడు ఏదైతే ఫ్యామిలీతో వెళ్దామని వెయిట్ చేస్తున్నారో, ఓ ఫ్యామిలీ సినిమా వస్తే చూడాలని వెయిట్ చేస్తున్నారో, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ మా ఇంటి బంగారంలో ఉన్నాయి. అవన్నీ ఫిల్ చేస్తుంది మా ఇంటి బంగారం కంపల్సరీ. నాకు ఎంటైర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు బాగా నచ్చిన డైలాగ్ అని చెప్పిన, మీ అందరినీ కొడతాను చూడు ప్రేమతో అబ్బా. దట్ వాజ్ లైక్ క్రేజీ ఉంది ఆ డైలాగ్. నిజంగా ఎవరినైనా సరే తిట్టాలనుకుంటే ఒక సడన్గా స్విచ్ చేసేయచ్చు, అంత బాగుంది. మీరు లైక్ ఆన్ లొకేషన్లో ఎక్కువ అంటే లైక్ సమంత గారు పక్కన ఉన్నప్పుడు టెన్స్లో ఉంటారా, లేదంటే మీ కామెడీ మీ టైమింగ్తో మీరు అందరూ జిల్ అవుతూ ఉంటారా? అంటే వాట్ యుల్ సే? అందరూ ఎవరు వాళ్ళు చిల్ అవుతూ ఉంటారు. అసలు ఏమి అలా ఏం సమంతగా ఉన్నారని భయపడి దూరం వెళ్ళిపోవడాలు అలా ఏం లేదు, క్యాజువల్గానే ఉంటాం. క్యాజువల్గానే ఉంటారు. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి మీ బకెట్ లిస్ట్లో. ఆత్రేయపురం బ్రదర్స్ కావచ్చు, ఏంటి జీన్ టపాక్ టుమ్డుమా, ఏంటి దాని డబ్బింగ్ చెప్పుకొని ఇక్కడికి వచ్చారా మీరు? డబ్బింగ్ స్టార్ట్ చేశాను. అదే డ్రెస్ కనిపించింది నాకు యాక్చువల్లీ పోస్ట్లో. అది కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. సో రెండు వర్క్స్ పూర్తయిపోయినాయా? డబ్బింగ్ జరుగుతుంది, మధ్యలో ఎపిక్ ఒకటి వస్తుంది ఆనందవరకొండ, అందులో కూడా మంచి రోల్ చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లొకేషన్స్ చక్కగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, యాక్టర్స్ లైఫ్ ఇస్ గుడ్డా లేదంటే వాళ్ళు కష్టాన్ని చూడాలా లేదా వాళ్ళు ఎంజాయ్ చేసేది చూడాలా అని. అదేనండి, అలాగే అనిపిస్తుంది. పక్కోడి పని ఈజీగానే కనిపిస్తుంది. అదే సో అంటే లైక్ చాలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బయట చాలా మందికి ఇప్పుడు చూసుకుంటే బడ్డీ యాక్టర్స్ చాలా ఎక్కువైపోయారు. లైక్ కెరియర్స్ కూడా లైక్ యాక్టింగ్ వైజ్గా కూడా జనాలను ఎలా చూస్ చేసుకుంటున్నారంటే మీ ఇన్స్టాగ్రామ్ వైటేజ్ని బట్టి చూస్ చేసుకోవడం మేము చూస్తూ ఉన్నాం. సో వాట్ యూ సే అబౌట్ దిస్ టైప్ ఆఫ్ చాయిస్ని ఏం చెప్తారు? అంటే కొంతమందిని ఆర్టిస్టులని మీ ఇన్స్టాగ్రామ్ మైలేజ్ ఎంత ఉంది, ఫాలోవర్స్ బట్టి అలా అందరూ ఏం లేదు, అందులో ఏం లేదా? అలా అయితే ఇప్పుడు అందరూ వాళ్ళే అవ్వాలి, యాక్టర్స్ కానీ అందరూ వాళ్ళే అవ్వాలి కదా, అలా ఏం లేదు. కాకపోతే కొంచెం ఏంటంటే ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ వల్ల కొంచెం రీచ్ ఉంటుంది అన్నప్పుడు పిలుస్తారు, ఆడిషన్స్ చేస్తారు చాలా. బట్ దానివల్ల ఏంటంటే ఎంతో కొంత ఇంత ముందు ఒక రీచ్ అవ్వాలంటే కష్టపడేది కొంచెం ఇన్స్టాగ్రామ్ వల్ల, సోషల్ మీడియా వల్ల రీచింగ్ చాలా ఈజీ అయింది, అవకాశాలు కూడా చాలా బెటర్ అయ్యాయి. ఇప్పుడు కంప్లీట్ యాక్టింగ్లోనే ఉన్నారా? రైటింగ్, డైరెక్షన్? ప్రెజెంట్ అయితే ఫుల్ యాక్టింగ్లోనే ఉన్నాను. మరి రైటింగ్ సైడ్ అటంతా ఇంకా ప్రెసెంట్ అయితే ఫుల్ యాక్టింగ్లో ఉన్నా, రైటింగ్ చూడాలి. మరి ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు మీ పరంగా ఒక సినిమాని? ఎందుకంటే నాకు మీ సినిమాలో మీ ఫస్ట్ సినిమా నాకు చాలా ఇష్టం, ఆ పాటలు కానీ ఆ సినిమా కానీ. ఇప్పటికే ఇందాకే ఫస్ట్ రాగానే పరవశమే పాట పాడగానే నా సినిమాలో పాట పాడుతున్నారు ఇందాకే చూశాను అనమాట. అందుకని అన్న నాకు అది చాలా ఇష్టం. ఐ లైక్ యువర్ స్టైల్ ఆఫ్ డైరెక్షన్. మరి ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు? అంత గ్యాప్ ఏమన్నా దానికి కేటాయిస్తున్నారా? డైరెక్షన్ ప్రెసెంట్ యాక్టింగ్లో ఉన్నా, చూద్దాం టైం కొంచెం మళ్ళీ ప్రాపర్ స్క్రిప్ట్ అనుకుని చేస్తా నెమ్మదిగా. Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many more and all the very best.